మనం అందరం కూడా కలిసి పనిచేసినప్పుడు ఫలితాలు కూడా అనూహ్యంగా ఉంటాయి. నేను 2024లో చూశాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఒకే పిలిపించాను. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, గెలిసే అభ్యర్థులకే సీట్లు ఇస్తున్నాం, మీరు ఏ మాత్రం ఆలోచించకుండా ఎవరైతే ప్రజామోదం పొందారో అలాంటి అభ్యర్థులు నేను పెట్టినప్పుడు గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి, మీకు అండగా ఉంటాను. ఏ అభ్యర్థిని కాదు, కూటమి అభ్యర్థులు ఎవరైనా సరే గెలిపించాలని నేను పిలిపించాను. 100% తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఫాలో అయ్యారు. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, ఈ రోజు రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే మేము కలిసాం, ఈలో మాకు ఎలాంటి స్వప్రయోజనాలు లేవు, కూటమి గెలవాలి, ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలిపిస్తే జన సైనికులు 100% పనిచేశారు. వారిని మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తున్నా. అదే మరిగా బీజేపీ పురంధేశ్వరి గారు గాని, అదే మరి పార్టీ గాని ఒక పిలిపిస్తే వాళ్ళు కూడా క్రమశిక్షణతో పనిచేశారు. 3 పార్టీలు కలిసి పనిచేశాం, సమైక్యంగా పనిచేశాం. ఈ రోజు మీరు చూస్తే అన్ని సీట్లు గెలిచాం. ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆ గెలుపు ఒక సంజీవనిగా పనిచేస్తా ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తా ఉంది. నరేంద్ర మోడీ గారు సహకరిస్తున్నారు.